అది అన్ని విషయాలు, నీ ఫైనాన్స్ కావచ్చు, నీ హెల్త్ కావచ్చు, ఏదైనా అన్ని విషయాల గురించి చెప్తున్నాడు దేవుడు అక్కడ. నువ్వు ఏది భూమి మీద విడుదల చేస్తావు, లేని దాన్ని పరలోకంలో విడుదల చేస్తావు. నువ్వు దేనిని బంధిస్తున్నావు, నేను పరలోకంలో బంధిస్తున్నాను. ఇప్పుడు మనం ఏది బంధిస్తున్నావు, మరి ఆ రోజు పరలోకంలో బంధించబడు. నువ్వు ఏది ఇప్పుతున్నావో అది విడుదలవుతుంది, కానీ అది రావడానికి ఏమవుతుంది, ఆలస్యం అవుతున్నది. కారణము ఆకాశ మండలంలో ఉండే దురాత్మలు అడ్డుకుంటున్నాయి. మనము రోజు రోజుకు మండుతూ ఉంటే వాటిని జయించుకొని సమాధానం మన దగ్గరికి వస్తుంది. మనం ఆ రోజు చేసిన ఆ రోజు చల్లారిపోతే సమాధానం అక్కడ ఆగిపోతుంది, విడుదలైపోతుంది. నువ్వు చేయగానే అక్కడ దానియేలు విడుదలైనట్లే మొదటి రోజే నువ్వు చేసినప్పుడే విడుదలైపోతుంది ఆన్సర్. కానీ మన దగ్గరికి వచ్చేసరికి ప్రయాణం చేయాలి. అది దేని బట్టి ఉంటుంది తెలుసా? నీ విశ్వాసము, నీ ప్రార్థనలో నువ్వు చేసి యుద్ధం బట్టి ఉంటుంది. అంటే నీలో ఉండే ఆ పట్టుదలను బట్టి నీ దగ్గర సమాధానం అనేది వస్తుంది. దానియేలు కూర్చున్నాడు. దానియేలు 21 days చేయాలని కూర్చోదా, దేవుడి దగ్గర కూర్చోవాలని కూర్చున్నాడు. మొదటి రోజు చేసాడు, రాలా. రెండో రోజు చేసాడు, రాలా. అది రాకపోయేసరికి దానియేలు ఏమైనా ఆపేసాడా? కంటిన్యూ చేశాడు యుద్ధాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రోజు రాలేదు, రెండో రోజు రాలేదు, కానీ ప్రార్థన అయితే దేవుడి దగ్గర వెళ్ళిపోయింది. దేవుడి దగ్గర సమాధానం కూడా పంపబడింది. మొదటి రోజు చేసే వెళ్ళిపోయింది, కానీ రెండో రోజు ఎదురు చూశాడు, సమాధానం రాదు. మూడో రోజు ఎదురు చూశాడు, సమాధానం రాదు. రాదని కూర్చున్నాడు దానియేలు. ఆపేసాడా? లేదు. హల్లెలూయా. ఇంకా బలంగా నిర్ణయించుకొని కూర్చున్నాను దేవుడి దగ్గర. ఎన్ని రోజులు పట్టింది? 21 రోజులు పట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తన మనస్సుని, తన ఆలోచన ఎక్కడ కేంద్రీకృతం చేశాడంటే, ఏది ప్రార్థిస్తున్నాడో దాని వరకు తన మనస్సుని తను కేంద్రీకృతం చేశాడు. దాని తన కార్యకలాపాలన్నీ పక్కన పెట్టేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఆ దేశంలో ఒక అధికార స్థానంలో ఉన్నాడు. అవన్నీ పక్కన పెట్టేశాడు. దాన్ని లీవ్ పెట్టేశాడు. 21 days లీవ్ పెట్టేశాడు. ఆయన అనుకున్నాడు కొన్ని రోజులకి ఏమైనా వస్తుందేమో, కానీ రాలేదు. తన అధికారానికి కొన్ని రోజులు లీవ్ పెట్టేశాడు. లీవ్ పెట్టేసి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? సమాధానం వచ్చింది. మన జీవితంలో కూడా ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే, మనలో ఆ అనుభవము లేకపోవడం, ఆ పట్టుదల అనేది మనలో లేకపోవడం, ఆ ప్యాషన్ అనేది మనలో లేకపోవడం బట్టి మనము ఆశీర్వాదాలు మన దగ్గరికి రాలేక మధ్యలోనే తిరుగుతున్నాయి అవన్నీ కూడా. హల్లెలూయా. మధ్యలో తిరుగుతూనే ఆకాశ మండలంలో దురాత్మ సమూహం మన అన్ని ఆపేసేసాడు. మన అన్ని వాడు సంచిలో దాచిపెట్టేసాడు. మన ప్రార్థన విన్నపాలన్నీ కూడా జవాబులు. కానీ ఆయన బద్దలు మన దగ్గరికి రావాలంటే మన జీవితం ఏం చేయాలని మనం ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అంట? పట్టుదలతో కూడిన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుదలతో కూడిన ప్రార్థన మనము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితి ఎలా మారినా కానీ నువ్వు దాన్ని విడిచిపెట్టడానికి వీలేదు. దానియేలుకి ఎన్నో ప్రజలు ఉన్నాయి. తన స్థానం గొప్ప స్థానము, తన అధికార స్థానంలో ఉన్నాడు. ఎన్నో ప్రజలు దానియేలుకు ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఎప్పుడైతే మనం అటువంటి ఏకాగ్రతతో, అటువంటి ఫోకస్తో